ఇది ఎక్కడ దిక్కుమాల పద్ధతిరా? ఓ టికెట్ ఇయ్యే. లేవనయ్యా. లేవంటే కుదరదు, యుద్ధం జరుగుద్ది. చెప్తే హౌస్ఫుల్. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. దేశ రక్షణ రంగంలో నూతన అధ్యాయం. పుట్టపర్తిలో 5వ తరం యుద్ధ విమానాల ఫ్లైట్ టెస్ట్ సెంటర్. భూమి పూజ చేసిన రాజ్నాథ్ చంద్రబాబు. ఏఎంసీఏ ప్రాజెక్టు ఏపీ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు నిదర్శనమన్న సీఎం. పుట్టపర్తి దేశానికే డిఫెన్స్ హబ్ గా మారుతుందన్న రక్షణ మంత్రి. జూన్ 21న నీట్ యూజీ పునర్నిర్వహణకు కేంద్రం నిర్ణయం. అవకతవకలకు తావు ఇవ్వబోమని వెల్లడి. వచ్చే ఏడాది నుంచి ఆన్లైన్లో పరీక్ష. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ కేసులో ప్రధాన సూత్రధారి గుర్తింపు. మహారాష్ట్ర లాతూర్కు చెందిన ప్రొఫెసర్ కులకర్ణిని అరెస్టు చేసిన సిబిఐ. హైదరాబాద్, పూణే, ముంబై హైస్పీడ్ రైల్ మార్గానికి సిద్ధమైన డిపిఆర్. తెలంగాణలో 93 కిలోమీటర్ల భూసేకరణ చేయాలని సీఎస్ ఆదేశాలు. ప్రధాని పిలుపు మేరకు మహానాడు నిర్వహణలో టీడీపీ పొదుపు మంత్రం. హైబ్రిడ్ విధానంలో జరపాలని నిర్ణయించిన చంద్రబాబు. భోజశాల ప్రాంగణం సరస్వతీదేవి ఆలయమేనని తేల్చిన మధ్యప్రదేశ్ హైకోర్టు. ముస్లింలు ప్రార్థన చేసుకునేందుకు ఇచ్చిన అనుమతి రద్దు. ఎల్పీజీ సరఫరా, పెట్రోలియం నిల్వలపై భారత్, యుఏఈ ఒప్పందాలు. పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు సహకరిస్తామని ప్రధాని మోదీ వెల్లడి. భారత రక్షణ రంగ చరిత్రలో నూతన అధ్యాయం మొదలైందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. పుట్టపర్తిలో 5వ తరం యుద్ధ విమానాల తయారీలో కీలకమైన కోర్ ఇంటిగ్రేషన్ ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్ కు భూమి పూజ చేశారు. రక్షణ రంగానికి సంబంధించి మరో 3 ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. రక్షణ రంగంలో స్వావలంబన సాధించే దిశగా ముందుకు సాగుతున్నట్లు ఆయన వివరించారు. ఫైటర్ జెట్ ప్రాజెక్టుతో దేశానికి ఏపీ రక్షణ కవచంగా నిలుస్తుందని సీఎం చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో 15,803 కోట్ల భారీ వ్యయంతో చేపట్టిన 4 కీలక ప్రాజెక్టులకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సీఎం చంద్రబాబు భూమి పూజ చేశారు. ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఏడీఏకి సంబంధించిన 5వ తరం అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ల కోసం కోర్ ఇంటిగ్రేషన్ ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్ కు శంకుస్థాపన జరిగింది. 650 ఎకరాల్లో ఏఎంసీఏ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఏడీఏ, డీఆర్డీఓ భాగస్వామ్యంతో దీన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 7,500 మంది నిపుణులకు ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. దీనితో పాటు బీడీఎల్ భావితరం అండర్ వాటర్ సిస్టమ్ సెంటర్, భారత్ ఫోర్జ్ కంపెనీ ద్వారా అత్యున్నత స్థాయి ఆయుధాల తయారీ కేంద్రం, హెచ్ఎఫ్సీఎల్ ద్వారా ఎలక్ట్రికల్ ఫ్యూజ్ల తయారీ కేంద్రానికి రాజ్నాథ్, చంద్రబాబు శంకుస్థాపన చేశారు. పుట్టపర్తికి అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టు రాక స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు నిదర్శనమని చంద్రబాబు చెప్పారు. స్వదేశీ సాంకేతికతో యుద్ధ విమానాన్ని తయారు చేయడం ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్యమైన లక్ష్యం. 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడి నుంచి రాబోయే రోజుల్లో ఏరోస్పేస్ సిటీకి దారి తీస్తుంది. శ్రీహరికోట నుంచి అంతరిక్ష శక్తి, నాగాయ లంక నుంచి క్షిపణ శక్తి, విశాఖ నుంచి నౌకాదళ శక్తి, పుట్టపర్తి నుంచి వైమానిక రక్షణ శక్తితో దేశానికి ఏపీ రక్షణ కవచంగా నిలబడుతుంది. స్వర్ణాంధ్ర విజన్తో వికసిత్ భారత్ సాధనలో ఏపీ కీలక పాత్ర పోషించాలన్నదే తమ సంకల్పమని చంద్రబాబు పేర్కొన్నారు. PM Narendra Modi ji said that everything from ship to ship should be manufactured in our own country. He gave the nation the vision of a Atmanirbhar Bharat as our guiding mission. I call upon industrialists and entrepreneurs, design in Andhra Pradesh, make in Andhra Pradesh, lead from Andhra Pradesh. We will extend all the cooperation for you. New Andhra Pradesh is being built
with three strengths: innovation, infrastructure, and industrialization. When India marches towards Viksit Bharat, AP will lead from the front. భారత త్రివిధ దళాలను బలపరిచే ప్రాజెక్టులకు పుట్టపర్తి కేంద్రం కావడం సంతోషించదగిన విషయమని రాజ్నాథ్ చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా రక్షణ రంగంలో కీలకమైన ఈ ప్రాజెక్టులు ఏపీ ప్రగతిలో మైలురాయిగా నిలుస్తాయని పేర్కొన్నారు. इन सभी प्रोजेक्ट्स के बारे में देखिए, यह कितनी बड़ी बात है कि हम एक ही अवसर पर इंडियन आर्मी, इंडियन एयरफोर्स और इंडियन नेवी तीनों के लिए एक साथ फैसिलिटीज डेवलप कर रहे हैं. अमका का फ्लाइट टेस्टिंग सेंटर सामान्यतः इंडियन एयरफोर्स के लिए, बीडीएल का अंडर वाटर सिस्टम इंडियन नेवी के लिए और एचएफसीएल के एम्युनिशन और फ्यूज तीनों सेनाओं के लिए और ड्रोन टेक्नोलॉजी सभी क्षेत्रों में उपयोगी है. और यह डाइवर्सिफिकेशन यूं ही नहीं है, हमारा लक्ष्य बिल्कुल स्पष्ट है. हम रक्षा क्षेत्र में पूर्ण आत्मनिर्भरता के लक्ष्य के साथ तेजी से आगे बढ़ रहे हैं. జర్మనీలోని మ్యూనిచ్ తరహాలో ఈ ప్రాంతం భవిష్యత్తులో రక్షణ రంగ తయారీ హబ్గా మారుతుందని రాజ్నాథ్ విశ్వాసం వ్యక్తం చేశారు. आज यहाँ से जो प्रोजेक्ट्स स्टार्ट हो रहे हैं, मैं समझता हूँ कि आने वाले समय में यह प्रोविंस उसी प्रकार पूरे भारत के लिए एक डिफेंस हब बनकर खड़ा होगा. और यहाँ से महज 2 घंटे की दूरी पर बेंगलुरु अपने आप में डिफेंस का एक बड़ा केंद्र है. यहाँ पर सीएम आंध्र प्रदेश नायडू गारू मौजूद हैं. तो मैं कहना चाहूँगा कि आप कर्नाटक के साथ मिलकर किसी ऐसे प्लान पर भी विचार करें जिससे यह पूरा क्षेत्र एक विशाल मिलिट्री इंडस्ट्रियल कॉम्प्लेक्स बनकर उभरे. ప్రపంచ దేశాలు అనేక సవాళ్లు ఎదుర్కొంటున్న వేళ భారత రక్షణ రంగంలో స్వీయశక్తిగా ఎదగాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని రాజ్నాథ్ పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, స్టార్టప్ కంపెనీలు కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ బంగారం ఉత్పత్తికి చిరునామాగా మారబోతుందని సీఎం చంద్రబాబు చెప్పారు. ఈ ఏడాది జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్లో 600 కిలోల బంగారం ఉత్పత్తి చేస్తామని వివరించారు. ఒకప్పుడు గోల్డ్ అంటే కేజీఎఫ్, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్. రాబోయే రోజుల్లో గోల్డ్ అంటే జేజీఎఫ్, అంటే జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్. ఇప్పుడు కర్నూలులో వస్తా ఉంది. ఈ ఏడాది 600 కేజీలు తయారు చేస్తాం. 2వ సంవత్సరం 1500 కేజీలు తయారవుతుంది. రానున్న రోజుల్లో గోల్డ్ తయారీకి చిరునామాగా మన ఆంధ్రప్రదేశ్ తయారవుతుందని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. హైదరాబాద్, పూణే, ముంబై హైస్పీడ్ రైలు మార్గానికి సంబంధించి డీపీఆర్ సిద్ధమైందని రైల్వే అధికారులు తెలంగాణ సీఎస్ రామకృష్ణరావుకు తెలిపారు. సుమారు 671 కిలోమీటర్ల మార్గంలో 93 కిలోమీటర్ల మేర తెలంగాణలో భూసేకరణ చేయాల్సి వస్తుందని సీఎస్ కు వివరించారు. హైస్పీడ్ రైల్వే ప్రాజెక్టులపై సచివాలయంలో ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై కారిడార్లలో సుమారు 123 కిలోమీటర్ల భూసేకరణ అవసరమని అధికారులు తెలిపారు. కోకాపేట, శంషాబాద్ ప్రాంతాల్లో రైల్వే డిపోలకు కొంత భూసేకరణ చేయాలని చెప్పారు. ఈ మేరకు హైస్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టులకు అవసరమైన చర్యలను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో తీసుకోవాలని సీఎస్ సూచించారు. హైదరాబాద్ నుంచి ముంబై, చెన్నై, బెంగళూరుకు అనుసంధానించే హైస్పీడ్ రైలు ప్రాజెక్టులతో తెలంగాణ రైజింగ్ 2047 ఎకనామిక్ గ్రోత్ కారిడార్గా అభివృద్ధి చెందే అవకాశం ఉందని సీఎస్ పేర్కొన్నారు. ప్రజల భవిష్యత్ అవసరాలు, పారిశ్రామిక, ఐటీ, పర్యాటక రంగాల్లో అభివృద్ధికి హైస్పీడ్ రైలు ప్రాజెక్టులు ఎంతో ఉపయోగపడతాయని సీఎస్ తెలిపారు. స్థూల జాతీయ ఉత్పత్తిలో తెలంగాణ వాటా 10% ఉండేలా కృషి చేస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. తెలంగాణను ప్యూర్ రేరు ప్రాంతాలుగా గుర్తించి ముందుకు సాగుతున్నట్లు వివరించారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం తోగరుపల్లిలో 651 కోట్లతో 44 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేయనున్న కేజేఎస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్ కు మంత్రి భూమి పూజ చేశారు. ఈ కొత్త యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా 1550 మందికి, పరోక్షంగా సుమారు 5000 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. జహీరాబాద్ ప్రాంతాన్ని అంతర్జాతీయ స్థాయి పారిశ్రామిక కారిడార్ గా తీర్చిదిద్దుతామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. పరిశ్రమ ఏర్పాటు చేస్తే, పెట్టుబడులు వస్తే ఈ ప్రాంత వాసులకు ఉపాధి దొరుకుతుందనే ఒక గొప్ప ఆలోచనతో పరిశ్రమలు ఇక్కడ తీసుకురావడానికి ఆహర్నిశలు కృషి చేస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం మరి నిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ను తీసుకురావాలంటే జహీరాబాద్ లో ఈ ప్రాంతాన్ని గుర్తించి
రాబోయే కాలంలో ఈ ప్రాంతం అంతా కూడా ఇంటర్నేషనల్ కారిడార్ గా అంతర్జాతీయ స్థాయిలో ఒక ఇండస్ట్రియల్ కారిడార్ కి ఏర్పాటు చేయడానికి మనం ముందడుగులు వేస్తా ఉన్నాం. నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయిన కారణంగా మే 3న జరిగిన పరీక్షను రద్దు చేసిన కేంద్రం కొత్తగా జూన్ 21న నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈసారి ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. వచ్చే ఏడాది నుంచి నీట్ పరీక్షను ఆన్లైన్ ద్వారా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది వైద్య విద్యార్థులు ఎదురుచూస్తున్న నీట్ యూజీ రీ ఎగ్జామ్ తేదీని కేంద్రం ప్రకటించింది. జూన్ 21న నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. మే 3న జరిగిన పరీక్షా ప్రశ్నాపత్రం లీక్ అవ్వడం వల్ల ఆ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహిస్తున్నట్లు వివరించారు. పారదర్శకమైన రీతిలో జూన్ 21న పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. జూన్ 14న అడ్మిట్ కార్డులు విడుదల చేస్తామన్నారు. పునః పరీక్ష రాసే విద్యార్థులు ఎలాంటి అదనపు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఆరోపణలపై విచారణకు ఆదేశించామని, ఇప్పటికే ఈ కేసును సిబిఐ విచారిస్తోందని పేర్కొన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్న ఆయన ఈసారి పరీక్షలో ఎలాంటి పరిస్థితుల్లోనూ మాల్ ప్రాక్టీస్ జరగకుండా చూస్తామని చెప్పారు. एक महीने से थोड़ा 1-2 दिन के बाद नई परीक्षा होगी. हमारी अप्रोच वही रहेगा, हम जीरो टॉलरेंस टू माल प्रैक्टिसेस. ये एक लंबी लड़ाई है परीक्षा माफियाओं के साथ जो एंटी सोशल एलिमेंट अभी मित्रों टेक्नोलॉजी के समय में एक नई चुनौती बढ़ रहा है. विभिन्न प्रकार की सोशल मीडिया हैंडल से भ्रमात्मक तथ्यों को रखा जाता है. ये सारे को ध्यान रखते सरकार ने तुरंत सीबीआई को काम सौंपी है. सरकार की पूरा नेतृत्व, सभी विभाग उसमें से गंभीरता चीज को लेते हुए शीर्ष तो नेतृत्व उसके लेके खूब दायित्व लिया है, चिंता कर रहा है. हम इस बार माल प्रैक्टिस होने नहीं देंगे. వచ్చే ఏడాది నుంచి ఆన్లైన్లో నీట్ నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు. अगले साल से नीट की परीक्षा कंप्यूटर बेस्ड टेस्ट से होगी. निश्चित रूप में एनटीए को और सुधारने की आवश्यकता है, उसको हमने गंभीरता से लिया. 24 की लूपहोल्स को इस बार हमने पूरा पैक किया था, पूरा ठीक किया था, लेकिन उसके बावजूद भी ये फिर घटना हुई है. इसलिए एनटीए में निश्चित रूप में और सुधार की आवश्यकता है. इसको सुधार किया ही जाएगा. तुलनात्मक ओएमआर से सीबीटी थोड़ा प्रोटेक्टेड है. थोड़ा ఈ ఏడాది రీటెస్ట్ కోసం విద్యార్థులు నచ్చిన నగరాన్ని ఎంచుకోవడానికి వారం రోజులు గడువిస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. అటు నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ కేసులో ప్రధాన సూత్రధారిని సిబిఐ గుర్తించింది. మహారాష్ట్ర లాతూరుకు చెందిన ప్రొఫెసర్ పివి కులకర్ణిని పూణేలోని అతడి నివాసంలో అదుపులోకి తీసుకుంది. నీట్ ప్రశ్నాపత్రం రూపకల్పన చేసే ప్యానెల్లో కులకర్ణి కూడా ఒకరని అధికారులు తెలిపారు. ప్రశ్నాపత్రాల సమాచారం తెలుసుకున్న కులకర్ణి కొందరు విద్యార్థులను సమకూర్చుకున్నట్లు వెల్లడించారు. ఇందుకు మరో నిందితుడు మనీష్ అతడికి సహకరించినట్లు చెప్పారు. గత నెల చివరి వారంలో కులకర్ణి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించినట్లు వివరించారు. ఆ సమయంలో ప్రశ్నలు, వాటికి సంబంధించిన సమాధానాలను కులకర్ణి విద్యార్థులకు చెప్పినట్లు తెలిపారు. ఆయన చెప్పిన ప్రశ్నలను విద్యార్థులు నోట్బుక్ లో రాసుకొని వాటిని ప్రాక్టీస్ చేశారని చెప్పారు. మే 3న నిర్వహించిన నీట్ ప్రశ్నాపత్రంతో ఆ ప్రశ్నలన్నీ సరిపోయినట్లు అధికారులు చెప్పారు. ఈ కేసులో సిబిఐ ఇప్పటి వరకు 7గురిని అరెస్టు చేసింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాకపై భారత వాతావరణ శాఖ మంచి వార్త అందించింది. ఈ నెల 26నే రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. సాధారణంగా జూన్ 1న కేరళలో ప్రవేశించాల్సిన రుతుపవనాలు ఈసారి 5 రోజుల ముందే వస్తాయని తెలిపింది. గతేడాది మే 24నే రుతుపవనాలు కేరళను తాకాయి. మే 26న రుతుపవనాలు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మే 22 నుంచి మే 30 మధ్య రుతుపవనాలు కేరళ భూభాగాన్ని తాకవచ్చని ఐఎండీ తెలిపింది. కేరళలో రుతుపవనాల ప్రవేశంతో దేశంలో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కొనసాగే వర్షాకాలం ప్రారంభమవుతుంది. పశ్చిమాసియాలో శాంతి నెలకొనేందుకు భారత్ అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ మోదీ 5 దేశాల పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో తొలుత యుఏఈ చేరుకున్న మోదీకి అబుదాబిలో యుఏఈ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ స్వయంగా స్వాగతం పలికారు. తర్వాత ప్రధాని మోదీ గౌరవ వందనం స్వీకరించారు. తర్వాత ద్వైపాక్షిక చర్చలు జరిపిన ఇరువురు పశ్చిమాసియా యుద్ధంతో నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. యుఏఈలో ఉన్న 45 లక్షల మంది భారతీయుల భద్రతపై చర్చించారు.
పిలుపునిచ్చారు. ఇదే సమయంలో యుఏఈపై ఇరాన్ జరిపిన దాడులను మోదీ ఖండించారు. ఎల్పీజీ సరఫరా, వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలపై భారత్, యుఏఈలు కీలక ఒప్పందాలు చేసుకున్నాయి. వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యానికి సంబంధించిన నిర్మాణంపై ఇరు దేశాలు ఓ అంగీకారానికి వచ్చాయి. గుజరాత్లోని ద్వారకా జిల్లా వాడినార్లో భారీ నౌకా మరమ్మతుల క్లస్టర్ను ఏర్పాటు చేసే ఒప్పందంపై సంతకాలు జరిగాయి. భారత మౌలిక సదుపాయాల రంగం సహా ఆర్బీఎల్ బ్యాంక్, సమ్మాన్ క్యాపిటల్లో దాదాపు 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నట్లు యుఏఈ ప్రకటించింది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటరుకు ₹3 చొప్పున చమురు సంస్థలు పెంచగా తక్షణమే అమల్లోకి వచ్చాయి. 2022 ఏప్రిల్ నుంచి ధరల పెంపును నిలిపివేసిన చమురు సంస్థలు దాదాపు 4 ఏళ్ల తర్వాత తొలిసారి రేట్లు పెంచాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభంతో ముడి చమురు ధరలు పెరిగినప్పటికీ ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు దాదాపు 11 వారాల పాటు ఇంధన ధరలను స్థిరంగా ఉంచాయి. అయితే తీవ్ర ఆర్థిక ఒత్తిళ్లు ఎదుర్కొంటుండటం వల్ల లీటరుకు ₹3 చొప్పున పెంచి వాహనదారులపై కొంత భారాన్ని మోపాయి. తాజా పెంపుతో ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ధర ₹97.77కు చేరగా డీజిల్ ధర ₹90.67కు పెరిగింది. హైదరాబాద్లో పెట్రోల్ ధర లీటరుకు ₹107.50 నుంచి ₹110.89కు, డీజిల్ ₹95.70 నుంచి ₹98.96కు చేరింది. అంటే స్థానిక పన్నులతో కలిపి పెట్రోల్పై లీటరుకు ₹3.39, డీజిల్పై ₹3.36 చొప్పున భారం పెరిగింది. విజయవాడలో పెట్రోల్ ధర ₹113.03, డీజిల్ ₹100.71కు చేరింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుపడుతూ విమర్శలు చేశాయి. ఈ పెంపు మరింత ద్రవ్యోల్బణానికి దారితీస్తుందని కాంగ్రెస్ పేర్కొంది. ఈ చర్య వృద్ధి అంచనాలను గణనీయంగా తగ్గిస్తుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ఎక్స్లో పోస్టు చేశారు. ఎన్నికలు ముగియగానే గ్యాస్ ధరలను పెంచిన మోదీ సర్కార్ ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిందని విమర్శించింది. అంతర్జాతీయంగా ధరలు తక్కువగా ఉన్నప్పుడు ఆ ప్రయోజనాన్ని ప్రజలకు అందకుండా చేసి ఇప్పుడు యుద్ధం సాకుతో సామాన్యులను దోచుకుంటున్నారని జయరాం మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ పొదుపు పాటించాలని ఇచ్చిన పిలుపును, ప్రస్తుత ఇంధన ధరలను ముడిపెడుతూ ఒక రాజకీయ కార్టూన్ను సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఎక్స్లో పంచుకున్నారు. ముందుకు సాగాలంటే సైకిలే ఏకైక ప్రత్యామ్నాయమని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ముందు ఓట్లు దోచుకుంటారు, తర్వాత ఎక్కడ కొడితే నొప్పి వస్తుందో అక్కడ కొడతారని ఎన్డీఏ సర్కారుపై టీఎంసీ నేత డెరెక్ ఒబ్రెయిన్ మండిపడ్డారు. అటు పెట్రోల్ ధరల పెంపును కేంద్రం సమర్థించుకుంది. పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల్లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు తప్పులేదని పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వివరించారు. ఇతర దేశాలు 20 నుంచి 100% పెట్రోల్, డీజిల్ ధరలు పెంచితే మన దేశంలో 3.2%, 3.4% మాత్రమే పెంచినట్లు గుర్తు చేశారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్న వేళ భారత ఆర్థిక పరిస్థితిని నిలకడగా తీసుకెళ్తూ ప్రజల సంక్షేమానికి ప్రధాని నరేంద్ర మోదీ పెద్దపీట వేస్తున్నారని రిజిజు కొనియాడారు. ముడి చమురు బ్యారెల్ ధర $100 దాటడంతో దేశీయ చమురు సంస్థలు నష్టాల్లో కూరుకుపోయాయని గుర్తు చేశారు. పొదుపు చర్యలో భాగంగా మహానాడును హైబ్రిడ్ పద్ధతిలో జరపాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. నెల్లూరులో 3 రోజులు నిర్వహించ తలపెట్టిన మహానాడు స్థానంలో మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో 27, 28 తేదీల్లో మహానాడు నిర్వహించనున్నారు. ఎన్టీఆర్ భవన్లో స్టేజ్ ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా 1845 క్లస్టర్లలో స్క్రీన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎన్టీఆర్ భవన్ నుంచి పోలిట్ బ్యూరో సభ్యులు పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. నియోజకవర్గాల నుంచి ఆన్లైన్ విధానంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు మహానాడు కార్యక్రమంలో పాల్గొననున్నారు. తీర్మానాలు సహా ఇతర అన్ని అంశాల్లోనూ మహానాడు విధానాలనే పాటిస్తూ హైబ్రిడ్ మోడల్లో మహానాడు నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితులను పక్క రాష్ట్రంతో పోల్చకూడదని తమిళనాడు ఎన్నికల్లో టీవీకే ఘన విజయాన్ని ఉద్దేశించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరి జనసేన కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. కార్యకర్తలు పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు వెళ్లేందుకు ప్రోత్సహిస్తామని పవన్ తెలిపారు. క్షేత్రస్థాయిలో బాగా కష్టపడిన వారికే పదవులు దక్కుతాయని స్పష్టం చేశారు. కుటుంబం నడిపే పార్టీగా జనసేన ఉండకూడదన్న పవన్ పార్టీకి మూల స్తంభం కార్యకర్తే అని తేల్చి చెప్పారు. జనసేన జాతీయ భావాలున్న పార్టీ అని వెల్లడించారు. ఈ మధ్యన పక్క రాష్ట్రంలో అక్కడ ఒక పార్టీ పెట్టి విజయం సాధించి ముఖ్యమంత్రి అవ్వగానే మన ఆంధ్రప్రదేశ్లో చాలా మంది మీరు కూడా అలా చేసి ఉండాల్సిందని చెప్పి నాకు తెగ మెసేజ్లు పంపిస్తా ఉన్నారు. ఊళ్ళో పెళ్లికి ఏదో హడావుడి ఉంటారు కదా, అరే ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు వేరు. సరే వీళ్ళు చెప్పినట్టుగానే మనం కూర్చొని 2019 నిలబడ్డాం. ఎక్కడ పెట్టారు? 2 చోట్ల ఓడించారు కదా. పోనీ ఎవరైనా నిలబడ్డారు ఆ రోజున నాయకులు అంటే అందరూ పారిపోయారు కదా. అందుకని కంపారిజన్ పెట్టకండి. జనసేన ఒక లెఫ్ట్ వింగ్ కాదు, రైట్ వింగ్ కాదు, అది వామపక్ష భావజాలం కాదు, లేదంటే దాన్ని ఒక రైట్ వింగ్ ఐడియాలజీ కాదు. రెండింటిని ఉన్న మంచి ఆలోచనల్ని సమన్వయం చేస్తూ ఒక మిడిల్ పాత్ కమిటెడ్ ఐడియాలజీ జనసేన.
నకిలీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఐటీసీకి సంబంధించి సుమారు 1700 కోట్ల విలువైన కుంభకోణాన్ని విశాఖపట్నం జీఎస్టీ నిఘా విభాగం డీజీజీఐ బయటపెట్టింది. పలు రాష్ట్రాల్లో విస్తరించిన ఈ సిండికేట్ వ్యవహారాన్ని అధికారులు వెలుగులోకి తెచ్చారు. ఈ కేసులో సూత్రధారి దంట్ల ఆదిరెడ్డి అలియాస్ అంజిరెడ్డిని అధికారులు అరెస్ట్ చేశారు. చాలా కాలంగా పరారీలో ఉన్న అంజిరెడ్డి కదలికలను ఆర్థిక లావాదేవీల ట్రాకింగ్ ద్వారా గుర్తించి పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. అమాయకుల ఆధార్, పాన్ కార్డులతో 92 నకిలీ కంపెనీలను అంజిరెడ్డి సృష్టించి వాటి ద్వారా మోసపూరిత జీఎస్టీ ఐటీసీ పొందినట్లు దర్యాప్తులో తేలింది. వాస్తవంగా ఎలాంటి సరుకు సరఫరా జరగకుండానే 1700 కోట్ల విలువైన నకిలీ ఇన్వాయిస్లను అంజిరెడ్డి బృందం సృష్టించినట్లు అధికారులు గుర్తించారు. విశాఖ డీజీజీ అధికారులకు కొంతకాలం క్రితం అనుమానాస్పద జీఎస్టీ ఐటీసీ లావాదేవీలపై సమాచారం అందగా అసాధారణంగా అధిక విలువ కలిగిన ఇన్వాయిస్ లావాదేవీలు జరుగుతున్నాయని, వాటికి వాస్తవ వ్యాపార కార్యకలాపాలకు ఎలాంటి ఆధారాలు లేవని విచారణలో గుర్తించారు. ఇప్పటికే ఈ నెట్వర్క్ లో భాగంగా మార్చి 25న సిద్ధగోని ప్రభాకర్, రమావత్ నాగరాజు నాయక్ అనే 2 నిందితులను డీజీఐ అధికారులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్లోని భోజశాల ప్రాంగణం సరస్వతీదేవి ఆలయమే అని మధ్యప్రదేశ్ హైకోర్టు ఇందోరు ధర్మాసనం స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్ ధార్ జిల్లాలో పురావస్తు శాఖ రక్షణలో ఉన్న భోజశాల ప్రాంగణాన్ని 11వ శతాబ్దానికి చెందిన వాగ్దేవి ఆలయంగా హిందువులు పరిగణిస్తున్నారు. ముస్లింలు మాత్రం కమల్ మౌలా మసీదుగా భావిస్తారు. మరోవైపు అది మధ్యయుగం నాటి జైన మందిరమని ఓ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పరిణామాల మధ్య 2003 ఏప్రిల్ 7న భోజశాల ప్రాంగణంలో ప్రతి మంగళవారం హిందువులు పూజలు, ప్రతి శుక్రవారం ముస్లింలు నమాజ్ చేయడానికి పురావస్తు శాఖ అనుమతి ఇచ్చింది. తర్వాత భోజశాల ప్రాంగణంపై పూర్తి హక్కులు తమకే దక్కాలంటూ హిందువులు హైకోర్టుకు వెళ్లారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు శాస్త్రీయ సర్వేకు ఆదేశించింది. ఈ మేరకు 2024 మార్చి 22 నుంచి 98 రోజులు భోజశాల ప్రాంగణంలో సర్వే చేసిన పురావస్తు శాఖ 2000 పేజీల నివేదికను కోర్టుకు సమర్పించింది. ఈ నివేదికను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు భోజశాల ప్రాంగణంలో సంస్కృత బోధనా కేంద్రం, సరస్వతీదేవి ఆలయ ఆనవాళ్లు ఉన్నట్లు పేర్కొంది. భోజశాల ఆలయం నిర్వహణ, పరిపాలనపై కేంద్రం, పురావస్తు శాఖ నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. మౌలానా కమలుద్దీన్ సంక్షేమ సంఘం మసీదు నిర్మాణానికి ప్రత్యామ్నాయ స్థలం కోసం దరఖాస్తు చేసుకుంటే పరిశీలించాలని కోర్టు సూచించింది. భోజశాల ప్రాంగణంలో ముస్లింలు శుక్రవారం నమాజ్ చేసేందుకు ఇచ్చిన అనుమతిని హైకోర్టు రద్దు చేసింది. అటు ఈ తీర్పును సుప్రీంలో సవాల్ చేస్తామని మౌలానా కమలుద్దీన్ సంక్షేమ సంఘం తెలిపింది. అమెరికన్ డాలర్తో పోలిస్తే రూపాయి మరోసారి జీవితకాల కనిష్ట స్థాయికి క్షీణించింది. ఇవాల్టి ట్రేడింగ్ లో డాలర్తో పోలిస్తే రూపాయి 96.14 జీవితకాల కనిష్ట స్థాయిని తాకింది. ఇంటర్ బ్యాంక్ ఫారెన్ ఎక్స్చేంజ్ లో ఈ ఉదయం 95.86 వద్ద రూపాయి ప్రారంభమైంది. ఒక దశలో 96.14 రూపాయల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 30 పైసలు లాభపడి 95.94 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగటం, దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ మదుపరులు పెట్టుబడుల ఉపసంహరణ రూపాయిపై ఒత్తిడిని పెంచుతోందని నిపుణులు చెబుతున్నారు.